హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డెసిషన్ ట్రీ అంటే ఏమిటో తెలుసుకుందాం. డెసిషన్ ట్రీ అనే అల్గోరిథం ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్. ఇది మెయిన్లీ క్లాసిఫికేషన్ మరియు రిగ్రెషన్ టాస్క్లు వాడతారు. ఇది ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది, వేర్ ఈచ్ నోడ్ ఒక క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది, బ్రాంచ్ ఒక ఆన్సర్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ లీఫ్ నోడ్ ఫైనల్ ప్రిడిక్షన్ ఆర్ అవుట్పుట్ని చూపిస్తుంది. డెసిషన్ ట్రీ అంటే మనం ఒక డెసిషన్ తీసుకోవటానికి ఫాలో చేసే ప్రాసెస్ని అల్గోరిథం ఫామ్లో చూపించడం. వన్ ట్రీ స్ట్రక్చర్ తీసుకుందాం. అందులో రూట్ నోడ్, డెసిషన్ నోడ్, బ్రాంచెస్ అండ్ లీఫ్ నోడ్స్ ఉంటాయి. రూట్ నోడ్ అంటే ఇది ట్రీ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. డెసిషన్ నోడ్స్ ఇవి నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఆన్సర్ టు ప్రీవియస్ వన్. బ్రాంచెస్ అంటే ప్రతి కండిషన్ అవుట్కమ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎస్ ఆర్ నో. లీఫ్ నోడ్ ఇది ఫైనల్ డెసిషన్ లేదా ప్రిడిక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ప్లే టెన్నిస్ ఆర్ డోంట్ ప్లే టెన్నిస్. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సపోజ్ మనం ప్రిడిక్ట్ చేయాలి వెదర్ ఎ పర్సన్ విల్ ప్లే టెన్నిస్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ వెదర్ ఫీచర్స్ లైక్ అవుట్లుక్, హ్యూమిడిటీ, విండ్. అవుట్లుక్లో సన్నీ అనేది క్వశ్చన్ చేసుకుంటాం. తర్వాత అందులో హ్యూమిడిటీ చెక్ చేసుకుంటాం, హై ఆర్ నార్మల్. హై అంటే విల్ నాట్ ప్లే, నో, ఆన్సర్ ఈస్ నో. అండ్ నార్మల్ అయితే విల్ ప్లే, సో ద ఆన్సర్ ఈస్ ఎస్. అండ్ ఓవర్ క్యాస్ట్లో విల్ ప్లే, సో ద ఆన్సర్ ఈస్ ఎస్. రెయిన్లో విన్ చెక్ చేసుకుంటాం. అందులో స్ట్రాంగ్ ఉంటే నో, విల్ నాట్ ప్లే. అండ్ అందులో వీక్ ఉంటే ఎస్, విల్ ప్లే. ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, డెసిషన్ ట్రీ అంటే ఒక స్టెప్ బై స్టెప్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. లైక్ మనం డైలీ లైఫ్లో డెసిషన్స్ తీసుకునే విధంగా ఇది డేటాలో బెస్ట్ ఫీచర్స్ని సెలెక్ట్ చేసి క్వశ్చన్స్ లాగా స్ప్లిట్ చేస్తుంది అండ్ ఫైనల్ అవుట్పుట్ని ఈజీగా ప్రిడిక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.